అందరికీ నమస్కారం అండి. ఈ మధ్య కాలంలో పిల్లలు ఎక్కువగా ఫోన్‌లు చూడడము, టీవీలు చూడడము చేస్తూ ఉన్నారు. అలా టీవీ చూడడము, ఫోన్‌లు చూడడము మంచిది కాదని పెద్దవాళ్ళకి తెలిసినా కూడా తప్పనిసరి పరిస్థితులలో పిల్లలను టీవీలకు, ఫోన్‌లకు అలవాటు చేయడం జరిగిపోతున్నది. ఈ అలవాటు నుంచి పిల్లలను మార్చాలంటే పిల్లలకు పుస్తకాలు చదవటము, అలాగే కథలు వినిపించటము మొదలైన అలవాట్లు చేయాలి. పిల్లలకు ఏ పుస్తకాలు చదివించటము అలవాటు చేస్తే మంచిదో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. పిల్లలకు అందుబాటులో రకరకాల పుస్తకాలు ఉంటాయి. అయితే మనము పిల్లల చేత ఏ పుస్తకాలు చదివించాలనే విషయాల్లో పెద్దవాళ్లకు ఒక క్లారిటీ ఉండాలి. పిల్లలతో ఏ పుస్తకాలు చదివిస్తే వారికి జ్ఞానం పెరుగుతుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మీరు కనుక మా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. ఇక లేట్ చేయకుండా మనము పిల్లలతో ఏ పుస్తకాలు చదివించాలో ఇప్పుడు తెలుసుకుందాము. రోజంతా పిల్లలు ఏదో హడావుల్లో గడిపేస్తూ చదువులో మునిగిపోతూ ఉంటారు. ఒకప్పుడు పిల్లలు కథలు చెప్తుంటే కొడుతూ అలాగే నిద్రపోతూ ఉండేవారు. ఇప్పుడు పిల్లలకు కథలు చెప్పే నాయనమ్మలు లేరు, కొడుతూ నిద్రపోయే పిల్లలు కూడా లేరు. రోజంతా ఏదో హడావుడిగా గడిపేస్తూ చదువులో మునిగిపోతూ ఉంటారు. అయితే ఎన్ని మార్పులు వచ్చినా పిల్లల్లో మార్పు రాకుండా ఉన్న విషయము ఒక్కటే. అదేంటంటే కథలు చెప్పటము. కథలు వినడం అంటే పిల్లలకు చాలా ఇష్టము. ఒకరు మరొకరిలా ఎప్పటికీ ఉండరు. ప్రతి పిల్లలు కూడా ఒకరితో ఇంకొకరు భిన్నంగా ఉంటారు. పుస్తకాలు చదవటము చాలా ఆరోగ్యకరమైన అలవాటు. ఇది ప్రపంచాన్ని అర్థం చేసుకునేలా చేసి మెదడుని ఎంతో ఉత్తేజపరుస్తుంది. ఆత్మవిశ్వాసాన్ని పెంచి జ్ఞానాన్ని నింపుతుంది. చిన్నప్పటి నుంచే పిల్లల్లో చదువును అలవర్చాలి. పిల్లలకు ఏది అలవాటు కావాలన్నా ముందు పెద్దలు దాన్ని అలవాటు చేసుకోవాలి. ఏదైనా పిల్లలు ముందు పెద్దల నుంచే నేర్చుకుంటారు. ఈ విషయాన్ని ఎప్పుడూ కూడా తల్లిదండ్రులు కానీ పెద్దవాళ్ళు ఎవరూ కూడా మర్చిపోకూడదు. వయసుకు తగిన పుస్తకాలతో చదవటం ప్రారంభించాలి. పిల్లల వయసు పట్టణ స్థాయికి తగిన పుస్తకాలు ఎంచుకోవాలి. మొదటగా చిన్న పిల్లల కోసము చిత్ర పుస్తకాలతో ప్రారంభించాలి. వాళ్ళ ఆసక్తికి తగిన విధంగా పుస్తకాలు కొని ఇవ్వటం వల్ల వాళ్ళ పిల్లల ఆసక్తికి తగిన విధంగా పుస్తకాలు కొనిచ్చినట్లయితే వాళ్ళలో పుస్తకాలు చదవాలన్న ఆసక్తి పెరుగుతుంది. చదవటం అనేది రొటీన్గా చేసుకోవాలి. ప్రతిరోజు రాత్రి భోజనం చేసిన తర్వాత నిద్రపోవడానికి ముందు పుస్తకం చదవటం అలవాటు చేయాలి. ఇలా అలవాటు చేయటం వల్ల ప్రతిరోజు అదే సమయానికి పుస్తకాన్ని చదువుకోవటం అలవాటు అవుతుంది. పిల్లలకు ఆసక్తి కలిగించే విషయాలపైన పుస్తకాలను ఎంచుకోవాలి. పిల్లలకు ఆసక్తి కలిగించే అంశాలు ఏముంటాయో అవే పుస్తకాలు గనక ఎంచుకున్నట్లయితే చదవటానికి పిల్లలు ఆసక్తి చూపుతారు. పిల్లలు డైనోసార్లను ఇష్టపడితే వాటి గురించిన పుస్తకాలను కొని ఇవ్వాలి. అలాగే వాళ్ళు ఆటలను ఇష్టపడితే వారికి ఇష్టమైన ఆటలకు సంబంధించిన పుస్తకాలు ఇవ్వాలి. పిల్లలు చదువుకునేటప్పుడు వాళ్ళతో పాటు కలిసి పెద్దవాళ్ళు కూడా చదువుకోవాలి. కథను బిగ్గరగా చదవటము, చర్చించటము మొదలైనవి గనక చేసినట్లయితే పిల్లలు చాలా ఇష్టపడతారు. ఇలా చేయటం వల్ల పిల్లలలో పుస్తకాలు చదవటంలో ఆసక్తిని కలిగించవచ్చు. అలాగే పెద్దలకు పిల్లలకు మధ్య స్నేహ సంబంధమైన వాతావరణం కూడా ఏర్పడుతుంది. పుస్తకాలు చదవటానికి ఆసక్తి చూపుతున్న పిల్లలకు రివార్డులను ఆఫర్ చేయాలి. ఇది వారిలో చదవటానికి ప్రోత్సాహాన్ని ఇస్తుంది. వాళ్లకు నచ్చే పుస్తకాలే కాకుండా పెన్నులు, చిన్న చిన్న డైరీలు మొదలైనవి ఇవ్వటం వల్ల పిల్లలలో పుస్తకాలు చదవాలన్న ఆసక్తి పెరుగుతుంది. పుస్తకాలు చదవటం అనేది చాలా మంచి అలవాటు. దీన్ని పిల్లలకు చిన్నప్పటి నుంచే అలవాటు చేయాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.